42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్కు మేము కట్టుబడి ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం జరిగింది. ఢిల్లీ స్థాయిలో మా పోరాటం చేస్తున్నాం. రానున్న రోజుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సార్తో మాట్లాడు. ఓన్లీ వన్ క్వశ్చన్ సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి ఏం లేదు. కేసీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు, అక్కడ అపాయింట్మెంట్ దొరికింది. కేసీఆర్ గారు ఒక నాటకం, ఆయన మొదలు ఆలోచించుకోవాలి. మొదలు ఏదైతే బీసీ రిజర్వేషన్ 37% ఉందో దాన్ని ఎందుకు తక్కువ చేసినాడు, ఆయన హయాంలోనే తక్కువ కావడం జరిగింది. వారు కేవలము ఒక నాటకం, రాజకీయం నాటకం ఆడనికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రెసిడెంట్ గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వానికి మేము పోయినప్పుడు, ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇంత పెద్ద రాష్ట్రానికి ఇంతమంది 3.5 కోట్ల ప్రజలు అపాయింట్మెంట్ అడిగితే బీజేపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ కల్పించలేదు. వారు ఇప్పుడు అపోజిషన్ లీడరు ఎవరైతే రిజర్వేషన్స్ తక్కువ చేసినాడో ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారంటేనే మనకు లాస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతా సార్. ఏంటి సార్ అంటే రాష్ట్రంలో మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా కీలకంగా తిరుగుతున్నారు, క్రియాశీలక రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లుంది ఆడ పరిస్థితి, ఎట్లుంది, ఏం చేయబోతున్నారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్ తీసుకునే ముందు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఉండే, కొంచెం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే. కానీ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి మేమన్నీ వార్డులలో తిరగడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, క్యాడర్ని ఉత్సాహపరచడము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొజిషన్ చాలా కంఫర్టబుల్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ మొన్న ఏదైతే సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ 100% కాంగ్రెస్ పార్టీ. బీసీలకు మంత్రి ఏం బీసీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. డెఫినెట్లీ ఈసారి ఎలాగైనా 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎన్నికలకు ఆ తర్వాతనే పోయే ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రెసిడెంట్ ఇవ్వలేదు. కానీ ప్రతిపక్ష నేత కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని జిల్లా మంత్రి, అటు రాష్ట్ర మైనింగ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.